యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష. ఇక్కడ కొండపావులూరు గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు అనే గ్రామంలో 25 ఎకరాలని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 25 ఎకరాలని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్టు కాస్ట్ 100 కోట్లు అధ్యక్ష. 2018లో ఆ భూమి కూడా కేటాయించడం జరిగింది, పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష. మీ రాష్ట్రానికి క్రయన్ మంజూరైంది కదా, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతి అండ్ యోగా, దీనికి భూమి పూజ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు, మీ రాష్ట్రంలో చేయాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని. సరే మేము అధికారులను అడిగాము, అది ఎక్కడుందో ఏంటి ఆ పరిస్థితి తీయండి, ప్రధానమంత్రి గారు చేస్తా అన్నారని. తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ పోనీ పేదలకన్నా ఉపయోగపడిందా? అది ఊరికి చాలా దూరంగా ఉన్న చోట కాలనీ ఇచ్చారు, పేదలకు కూడా ఉపయోగపడలేదు. కేవలం పునాదులు మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు. ఈ సంస్థను కూడా అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష ఇది. దీన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తన భూమి పూజ చేస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు అంటే దాని ప్రాముఖ్యత ఎంత ప్రతిష్టాత్మకమైందో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబ్రాస్మెంట్ పొజిషన్ అధ్యక్ష, చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు. దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి అవుతుంది. త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తున్నాం. అడ్వాన్స్ పొజిషన్ కూడా సిపిడబ్ల్యూ పనులు మొదలు పెట్టాలి కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత వీటి గురించి బోర్డు గురించి మాట్లాడారు. దీనికి మాకు రాష్ట్రంలో ఈ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ బోర్డు ఉంది అధ్యక్ష. దాన్ని పటిష్టం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ కడప హోమియో కాలేజీకి సంబంధించి 4,20,00,000తో బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. 89 లక్షలు ఫర్నిచర్ ఎక్విప్మెంట్కి కూడా మంజూరైంది అధ్యక్ష. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. దాని మీద సమీక్ష కూడా గౌరవ సభ్యురాలు గారు అడిగినట్లుగా సమీక్ష కూడా చేస్తాం. తర్వాత ఈ నియామకాలు ఇప్పటిదాకా చేపట్టిన నియామకాల ఆయుష్లో ఇది ఉంటే ఇంకా ఫర్దర్ ఏదైనా కావాల్సిన వాటికి ఫైనాన్స్ నుంచి కంకరెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ సిబ్బంది కొరతను కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరంత ప్రశ్నకి కొండంత సమాధానం చెప్పినా మురళీమోహన్ ఇంకా ఏదో అడగాలంటున్నాడు ఆయన. వెరీ బ్రీఫ్. ఆశాజనకమైనటువంటిదిగా భావిస్తూ సార్, ఇప్పటికీ ఉన్నటువంటి కాలేజీల్లో అధ్యాపకుల కొరత విషయంలో ఒక విషయం ఉందండి సార్ అధ్యక్ష. ఏమంటే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నటువంటి నియామకాల ద్వారానే ఈ ఆయుష్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఒక నియామకం జరుగుతుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మనకేదైతే ఉందో కౌన్సిల్ ద్వారా కానీ మెడికల్ కౌన్సిల్ ద్వారా జరుపుకునే వెసులుబాటు ఉంటే దాన్ని భర్తీ చేసేదానికి అవకాశం ఉంటే మార్చినట్లయితే ఉపయోగం ఉంటుంది అనేది నా రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పర్మిషన్లన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్ కానీ టీటీడీ కాలేజ్ కానీ 1 year పర్మిషన్తోనే ఎగ్జామ్షన్స్తో నడుస్తున్నాయి, అఫిలియేషన్లు కూడా ఆ విధంగా నడుస్తున్నాయి. కాబట్టి అది కొంత ప్రమాద గంటిక. కాబట్టి ఈ విషయం మీద కూడా గౌరవ మంత్రి గారు మీ ద్వారా చెప్తున్న గౌరవ మంత్రి గారు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఏపీపీసీ ద్వారా నియామకం జరగాలంటే దీర్ఘకాలిక సమయం, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి మాకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి కోరడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్